చంద్రబాబు కిరణ్లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు షర్మిల. చంద్రబాబు బాటలోనే కిరణ్ నడుస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. విజయనగరం జిల్లా ఎస్కోట నియోజకవర్గం కొత్తవలసలో ప్రసంగించిన షర్మిల జగనన్నను ఆపడం ఎవరితరం కాదన్నారు. వైఎస్ఆర్ రెక్కల కష్టం మీద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఉంది కానీ ఆయన పథకాలను మాత్రం తొంగలో తొక్కుతున్నారని షర్మిల విమర్శించారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉండేవో ఇప్పుడు అలా ఉన్నాయన్నారు. నారావారి పాలన సారావారి పాలనగా సాగినట్టు ఇప్పుడు మళ్ళీ కిరణ్ సర్కార్ లో మద్యము ఏరులై పారుతుంది. చంద్రబాబు గారి హయాంలో సంక్షేమము ప్రచారానికి మాత్రమే లిమిట్ అయినట్టు ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వంలో కూడా సంక్షేమన్న పదము ప్రచారానికి అడ్వర్టైజ్మెంట్లకు మాత్రమే పరిమితమైపోయింది. రాజన్న రాజ్యంలో ప్రతి ఒక్కరి కలను జగనన్న నెరవేరుస్తారని షర్మిల చెప్పారు. వెంకట్, విజయనగరం జిల్లా, సాక్షి న్యూస్. కాంగ్రెస్ టీడీపీల కుమ్మక్కు రాజకీయాలను ప్రజలందరూ చూస్తున్నారని వైఎస్ఆర్ అభిమానులు చెప్పారు. ఆ రెండు పార్టీల నేతలకు గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉందన్నారు. చింతలపాలెం దగ్గర షర్మిలకు స్వాగతం చెప్పడానికి వచ్చిన వైఎస్ఆర్ అభిమానులు పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణపై మండిపడ్డారు. మరో ప్రజా ప్రస్థానంలో పాల్గొనడానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పారు. వైఎస్ఆర్ హయాంలో పేదలకు న్యాయం జరిగిందని తెలిపారు. ఏ కుటుంబంలో సమస్య ఉన్నా నేనున్నానంటూ వైఎస్ఆర్ ఆదుకునేవారని పేర్కొన్నారు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో పేద ప్రజానీకానికి అందరికీ కూడా మరి సరి అయినటువంటి న్యాయం జరిగింది. ఏ కుటుంబంలో కష్టం వచ్చినా కూడా మనకి రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, అయినా ఆదుకుంటారన్నటువంటి ఆశాభావం అందరికి ఉండేది. మరి ఇవాళ ఏంటంటే ఎవరికి కూడా దారి తెన్ను తెలియనటువంటి పరిస్థితుల్లో పేద ప్రజలందరూ కూడా ఉన్నారు. మరి ఏది ఏమైనప్పటికీ కూడా షర్మిలమ్మ మరి పాదయాత్ర మరో ప్రజాప్రస్థానం యాత్ర వల్ల మరి చాలా విషయాలు ఈ షర్మిలమ్మ గారి దృష్టికి తెస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు చేసిన బడుగు బలహీన వర్గాలకు చేసిన మేలు ఈ రోజు ఏ వర్గం వారు కూడా మర్చిపోలేని సంఘటన అండి. ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీని ఆడోళ్ళనుకుంటా చూడకుండా రోడ్డును పడేసి కాంగ్రెస్ టీడీపీ కుమ్మక్కైపోయిన రాజకీయాలు ప్రజలందరూ గ్రహిస్తూనే ఉన్నారు. ఇప్పుడు షర్మిలమ్మ గారు జగనన్న వదిలిన భారంలా దూసుకుపోతున్నారు. వాళ్ళకి అన్ని సంఘాల నుంచి, అన్ని మతాల నుంచి, అన్ని కులాల నుంచి కూడా మద్దతు చాలా దీనిగా ఉందండి. ఎట్టి పరిస్థితుల్లో మేము జగన్మోహన్ రెడ్డిని సీఎం అని చేసుకుంటాం. ఈ టీడీపీ కాంగ్రెస్ కుట్రల్ని తిప్పికొట్టడానికి ప్రజలందరూ రెడీగా ఉన్నారు. పాలు తాగిన పసిపిల్లడు కూడా జగనన్న జగనన్న జగనన్నే అంటారు. కాబట్టి జగన్కి మద్దతు ఇచ్చి ముందుగా మేము సీఎం చేసుకుంటాము. ఆ తల్లి ఈరోజు షర్మిలక్క ఈరోజు పాదయాత్ర చేస్తుందంటే ప్రతి పల్లె నుండి, ప్రతి జిల్లా నుండి మా మహిళగా వచ్చి వాళ్ళు పేదవాళ్ళ కష్టాలు తెలుసుకోవడానికి వచ్చారు. దొంగ రాజకీయాలు చేయడానికి వాళ్ళు రాలేదు. విజయనగరం జిల్లాలో ప్రతి ఒక్కరూ జగనన్న నాయకత్వం కావాలని కోరుకుంటున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు తెలిపారు. రానున్న ఎన్నికల్లో బొత్స సత్యబాబు పీసీసీ చీఫ్ తో సహా ఎన్ని కుతంత్రాలు చేసినప్పటికీ పసిపిల్లవాడి దగ్గర నుంచి పండు ముసలి వరకు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తాం. అందుకు తమ వంతుగా పాదయాత్ర చేస్తూ ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి వస్తున్న షర్మిలమ్మకి ఘన స్వాగతం పలుకుతామని చెప్పి స్పష్టం చేస్తారు.